ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రార్థన చేసి కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన యేసయ్యా, ఈ చక్కటి సమయానికి నీకు వందనాలు. మీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, చిన్నలు పెద్దలు అందరిని దర్శించండి. మీ అపారమైన ప్రేమని వారు గుర్తించడానికి సహాయం చేయండి. వారు ఉన్నటువంటి నాయన పరిస్థితులు ఎరిగిన దేవుడు అన్నారు. ఈ వాక్యము ద్వారా ఆ కుటుంబాలను బలపరచండి, విశ్వాసం రేకెత్తించండి. ప్రతి అంధకార సంబంధమైనటువంటి శోధల నుంచి నీ బిడ్డలకు విడుదలిచ్చి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ గొప్ప దేవుడు నూతన కార్యములు జరిగించి సమస్త విధములైనటువంటి అంధకార సంబంధమైనటువంటి బంధకములన్నిటిలో నుంచి దేవుడు మీకు విడుదల కలగజేయను గాక. విశ్వాస జీవితం అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో సవాలుకరమైనది ఉంటుంది. విశ్వాస జీవితంలో పెను సవాళ్ళు రావచ్చు. ఒక చిన్న అది యథార్థమైనటువంటిది అవునో కాదో నాకైతే తెలియదు, కానీ ఇది విన్నప్పుడు చాలా ఆసక్తికరంగా అయితే అనిపించింది. ఒక తండ్రి కూతురు కార్లు డ్రైవ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. కుమార్తె డ్రైవ్ చేస్తూ ఉన్నది, తండ్రి పక్కన కూర్చున్నాడు. ఈలోగా పెను తుఫాను స్టార్ట్ అయింది. చాలా విపరీతమైనటువంటి గాలులతోటి వాతావరణం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒక పక్కన గాలి, ఒక్కొక్క పక్కన చాలా భారీ వర్షం పడిపోతూ ఉన్నది. ఈ పరిస్థితులు చూసినటువంటి ప్రయాణికులు, ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి అనేక వాహనాలు దారి పక్కన పెట్టడం, వాళ్ళు ఆగిపోవడం, ఈ పెను తుఫాన్లో జర్నీ కష్టంగా ఉంటుందని ఆగినటువంటి కొన్ని ట్రక్స్, కొన్ని కార్లు ఓ పక్కనే పార్క్ చేసేసి ఉన్నాయి. అయినా సరే కుమార్తెతోటి తండ్రి తెలియజేసే విషయం ఏంటంటే, డోంట్ స్టాప్, కీప్ డ్రైవింగ్ అంటా ఉన్నాడు. అమ్మ ఆపొద్దు, డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదామని చెప్తా ఉన్నాడు. గాలి వేస్తూ ఉన్నది, భయంకరమైనటువంటి వర్షం పడుతూ ఉన్నది. ఈ పెను తుఫాన్లో, పెను గాలుల్లో ఆ అమ్మాయి ఏ విధమైనటువంటి టెన్షన్ గురి అవ్వకుండా డాడీ తెలియజేస్తున్నట్టుగా వేగంతో ముందుకు దూసిపోతూ ఉన్నది కారు. పక్క తిరిగి చూడట్లే ఏం జరుగుతుందో, వెనక్కి తిరిగి చూడట్లేదు, ఎన్ని కార్లు వెనకాల ప్రయాణం చేస్తున్నా ఆగిపోయినాయో. తన దృష్టి అంతా దేని మీద ఉందంటే ఆ రోడ్డునే చూస్తూ ఉన్నది. ఇంకెన్ని కిలోమీటర్లలో ప్రయాణం చేయాలని అనుకుంటా చక్కగా వేగంతో కారు ముందుకు దూసిపోతూ ఉన్నది. కొంత సమయానికి వారు చేరాల్సినటువంటి గమ్యస్థానాన్ని చేరారు. చేరినటువంటి ఆ గమ్యస్థానంలో పరిస్థితి ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి సన్షైన్, సూర్యుడు కనపడడం జరిగింది. ఆ వెనక్కి తిరిగి చూసేటప్పటికి కొన్ని వాహనాలు ఆగిపోయినటువంటివి గాలికి, ఆ తుఫానుకి రోడ్డు పక్కన నిలబెట్టినవి ఆ గాలికి పడిపోతే కొన్ని అస్తవ్యస్తంగా ఉంటే, ఈ కారు మాత్రం తొణకకుండా, టెన్షన్ గురి కాకుండా డాడీ తెలియజేసినట్టుగా తుఫానుని ఎదిరిస్తూ తుఫానులో నుంచి దూసుకుంటూ వెళ్ళిన తర్వాత తన ఎదురైనటువంటి అనుభవం ఏంటంటే, ఆ తుఫాన్ని అధిగమించింది, తీవ్రమైనటువంటి గాలులను అధిగమించింది, ఒక సూర్యోదయాన్ని ఆ బిడ్డ చూడగలుగుతూ ఉన్నది. ప్రాక్టికల్గా ఆలోచించండి. మనం జర్నీ చేస్తున్న టైంలో కొన్ని సందర్భాల్లో మనం తడుచుకుంటానే ముందుకెళ్ళిపోతాం.
కొంత దూరం వెళ్ళేటప్పటికి ఎండ కనపడుతుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లో చినుకులు పడినటువంటి దాఖలాలు కనిపించవు మనకి. మనల్ని జనాలు చూస్తూ ఉంటారు, ఏంటి బైక్ తడిసిపోయింది, తడి బట్టలతోటి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు ఏంటని. మనుషులకు మనకు కనపడినటువంటి సందర్భాలు మీ లైఫ్లో చాలా ఉండుంటాయి. అంటే ఆ పరిస్థితుల్లో మనం ఆగకుండా మన ప్రయాణాన్ని ముందు కొనసాగించుంటే, ఆ తుఫాన్లో ఆగిపోకుండా ఉంటే, ఆ వర్షంలో ఆ గాలిలో ఆగిపోకుండా ఉంటే, కొంత దూరం వెళ్ళేటప్పటికి పరిస్థితులు చక్కబడినటువంటి సందర్భాలు నా జీవితంలో చాలా చూసాం మనం. ఈవెన్ ఇశ్రాయేల్ సమాజాన్ని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే, ముందు చూస్తే నువ్వు వెనక్కి చూస్తే గొయ్యి అన్నట్టుగా ఎర్ర సముద్రం వెనకాల శత్రు సైన్యం చూసిన సందర్భాలు మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటివి విశ్వాసుల జీవితాల్లో పెను సవాళ్ళుగా కనపడతాయి. నమ్మినటువంటి విశ్వాసి ఆ ఎర్ర సముద్రాన్ని చూసినా, వెనక వస్తున్నటువంటి సైన్యం చూసిన మోషే వలె ఆ వ్యక్తి ఎలాగైపోతాడంటే, ధైర్యవంతుడిగా దేవుని వైపు తిరిగి దేవుని వైపే చూస్తా దేవునినే గణపరిచేటటువంటి వ్యక్తులుగా తయారవుతారు. బైబిల్లో విశ్వాస సంబంధులు చాలా తక్కువ మంది కనపడతారు. కానీ ఆ తక్కువ మంది ద్వారా దేవుడు చేసిన కార్యాలు ఏంటంటే, భీకరమైనటువంటి కార్యాలు చేయడాన్ని మనం అనేక సందర్భాలలో చాలా పేజీల్లో గొప్ప వ్యక్తుల కోసం దేవుడు రాయించాడు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి గొప్ప కార్యాలు చేయడం కాదు, కానీ వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. గొప్పవారిని దేవుడు పిలవడం కాదు, అక్కడ సామాన్యులని పిలిచి దేవుడు గొప్పవారిగా చేసినటువంటి అనుభవాలు బైబిల్లో కనపడతాయి. ఈ వాక్యాన్ని వీక్షిస్తే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనలందరినీ సామాన్యులుగా చేసినా కానీ మన దేవుని చేతుల్లో ఉంటే సమాజంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఘనమైనటువంటి వ్యక్తులుగా ప్రభు మనం నిలబెడతాడు. ఈ వాక్యాన్ని వీక్షించినటువంటి యవన బిడ్డలు ఉన్నారు, అందులో పెద్దలు ఉన్నారు, సోదరులు ఉన్నారు, ప్రియ తల్లులు ఉన్నారు. మీ హృదయాలన్నింటినీ కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. మీ విశ్వాసాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మీ పరిస్థితుల్ని దేవుడు తప్పక చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగిస్తామో, దేవుని వైపు చూస్తూ మన ప్రయాణాన్ని ముందు కొనసాగిస్తామో, ఖచ్చితంగా మన జీవితాల్లో ముగింపు అనేటటువంటిది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పెను సవాలు వచ్చినప్పుడు, ఒక ఛాలెంజ్ మన జీవితంలో ఎదురైనప్పుడు ఆటోమేటిక్గా టెన్షన్ వస్తుంది. మనుషుల వైపు చూడడం మొదలు పెడతాం మనం. ఇశ్రాయేల్ సమాజాన్ని మనం చూస్తున్నట్లయితే, ఎప్పుడు సవాలు వచ్చినా సరే, ఎప్పుడు వారికి అవసరం వచ్చినా సణుక్కుంటా మోషే దగ్గరికి రావడం జరిగేది. సణుగుడు లాపి మోషే దగ్గరికి రాకూడదని నా సందేశం కాదు, కానీ దేవుని వైపే కనుక వాళ్ళు చూసి ఉంటుంటే అనేకమైనటువంటి హీరోలు ఇశ్రాయేల్ సమాజంలో తయారయ్యేవారు. మోషే హీరోగా కనపడుతున్నాడు, మోషేతో పాటుగా యెహోషువ, కాలేబులు కనపడుతున్నారు. వారితో పాటుగా ఇంకా అనేకులు దేవుని వైపు తిరిగి దేవుని వైపే చూసుంటుంటే, మనుషుల వైపు చూడకుండా, పరిస్థితుల వైపు చూడకుండా ఎందుకంటే వారి దారి పొడుగునా దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. వాస్తవానికి ఆలోచించండి, ఈ టీవీలో వస్తున్నటువంటి వాక్యాన్ని వీక్షిస్తున్న మీలో ఎంతమంది అద్భుతాలు పొందుకోలేదు చెప్పండి ఒకసారి. దేవుడు మీ జీవితాల్లో ఎన్ని అసాధారణ కార్యాలు చేస్తే ఇంతవరకు సుఖంగా ఉన్నాం ఆలోచించండి. ఈ రోజులకి కూడా మనం సజీవులుగా ఉన్నాము, మనం 3 పూట్ల తినగలుగుతున్నామంటే దేవుని కృప అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఆనాడు దేవుడు నిలబెట్టినటువంటి దేవుడు భవిష్యత్తులో కూడా మన జీవితాల్లో తప్పక తన కృపను విస్తరింపజేస్తాడు. సెంటర్ వర్డ్ ఆఫ్ బైబిల్ అని అనేక మంది మాట్లాడేటటువంటిది 118వ కీర్తనలో ఈ యొక్క 8-9 వచనాలు చూసినప్పుడు ఖచ్చితంగా రాయబడింది ఏంటంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన బంధువు, మన ఫ్రెండ్ వాళ్ళు చూడగానే మనకి నా ఫ్రెండ్ నా కోసం ఏమని చేస్తాడనేటటువంటి భ్రమల్లో ఉంటాం మనం. ఈవెన్ మీరు
వాట్సాప్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఒక కథ చదివి ఉండొచ్చు. మీలో చాలామందికి స్ట్రైక్ అయిపోతుంది నేను చెప్పేటప్పుడు. ఒక డాడీ దగ్గరికి కొడుకు వచ్చి అన్నాడంట, డాడీ ఇగో ఈ 100 నేమ్స్ నీకు ఇస్తున్నాను నేను, వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్, నా కష్టాల్లో ఎప్పుడు కూడా ముందుంటానని నాకు వాగ్దానం చేసినటువంటి మనుషులు వీళ్ళు. కాబట్టి నా లైఫ్లో స్పెషల్ డే మ్యారేజ్ రాబోతూ ఉన్నది కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ 100 మంది దగ్గరికి వెళ్ళి నా ప్రాణ స్నేహితులు, ది వెరీ బెస్ట్, ఇంతకు మించి ఈ లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి వీళ్ళందరినీ ఏ ఒక్కడిని మిస్ అవ్వకుండా నా ప్రాణ స్నేహితులకు నా వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చి వీళ్ళని మాత్రం పిలువు డాడీ అనేసి కుమారుడు తండ్రిని కోరుతూ ఉన్నాడు. సరే డాడీ, ఓకే మై సన్, నేను ఖచ్చితంగా చేస్తాను, నేను పిలుస్తానని చెప్పుకొచ్చాడు. సమయం వచ్చింది, వివాహ మహోత్సవానికి సమయము వచ్చింది. ఆ రోజున ఎంతమంది అటెండ్ అయ్యారంటే ప్రాణ స్నేహితులుగా ఏదైతే ఈ అబ్బాయి లిస్ట్ డాడీకి ఇచ్చాడో అందులో నుంచి 5 వచ్చారు. యాక్చువల్గా డాడీ ఆలోచించింది ఏంటంటే ప్రాణ స్నేహితులు అంటున్నాడు అని ఆయన వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇవ్వడం కాదు, కానీ నా కుమారుడు సమస్యల్లో ఉన్నాడు, మీరు వచ్చి నా బిడ్డను ఆదుకోవాలి అని చెప్పాడట. పెళ్ళి అని చెప్పలా. సో అయితే ఫైనల్గా వివాహ మహోత్సవం టైంలో ఎంతమంది ఈ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు జాయిన్ అయ్యారంటే 5 వచ్చారు. ఇక్కడ జాగ్రత్త గమనించండి, బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నటువంటి వాళ్ళు 100లో 5 వచ్చారు. నాన్న ఏంటి నేను 100 మందిని పిలవమంటే వీళ్ళు 5 వచ్చారంటే డాడీ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నా కొడుకు కష్టాల్లో ఉన్నాడు, మీరు రావాలి అని చెప్పాడట. 100 మందికి చెప్పాడు, 100 మంది బెస్ట్ ఫ్రెండ్స్కి చెప్పాడు వెళ్ళి. కానీ ఎంతమంది వచ్చారు, ఎంతమంది కష్టాల్లో పాలు పొందడానికి వచ్చారంటే 5 వచ్చారు అక్కడికి. అంటే 100 మందిలో ది వెరీ బెస్ట్ అని 5 మాత్రమే అతడు సంపాదించుకోగలిగాడు. సరే, నేను కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే ఈ మిగిలిన 5 అయినా సరే నా కుమారుడు కష్టాల్లో ఉన్నాడో సమస్యలో ఉన్నాడని వీళ్ళకి చెప్తే ఇంకెన్నిసార్లు వస్తారు వాళ్ళు? ఎన్నిసార్లు వాళ్ళు వచ్చి పాల్పొందుతారు? ఎన్నిసార్లు వాళ్ళు సహకరించడం జరుగుతుంది? పక్కన నిలబడతారు? ఆలోచించండి ఒకసారి. మన పక్షాన ఏ సమయంలోనైనా సరే నిలబడగలిగేది ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే నీకోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఉన్నాడనే విషయాన్ని మీరు నేను ఖచ్చితంగా గుర్తించాలి. ఈ ప్రపంచంలో నిస్వార్థంగా ఏ షరతులు లేకుండా మనం ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దేవుడు అనే సత్యాన్ని గమనించాలి. బైబిల్లో మంచి మాట ఉంటుంది, తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుతీనటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ 2 వచనాలు ఎంత ప్రత్యేకమంటే మనుషుల్ని నువ్వు నమ్ముకో అక్కర్లేదు, హయ్యర్ పొజిషన్లో ఎవరైతే ఉన్నారో, అధికారంలో ఉన్నారో, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో, పవర్లో ఉన్నారో, ఆఫీసులో ఒక మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళు చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే నా ఫ్రెండ్ అని అనిపిస్తుంది, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అని అనిపిస్తుంది. లేదంటే పలానా పవర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి నాకు బాగా క్లోజ్ అని అనిపిస్తుంది, లేదంటే నా ఫ్రెండ్కి క్లోజ్ అని అనిపిస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారు అని మనకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మన మైండ్ ఎలా డైవర్ట్ అయిపోద్ది అంటే దేవుని మీదకి వెళ్ళవలసినటువంటి మన విశ్వాసం మనుషుల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ముఖ్యంగా బైబిల్లో ఏ వ్యక్తి జీవితాన్ని మనం తీసుకున్నా వాళ్ళు పెను సవాళ్ళు ఎదుర్కొని వాళ్ళకున్నటువంటి సమస్తమైనటువంటి చిక్కులోంచి బయటపడి వారు కోరుకున్న రేవుకి చేరడానికి కలిగినటువంటి ప్రధానమైన రీజన్ ఏంటంటే వాళ్ళ కష్ట సమయాల్లో మనుషుల వైపు పరిగెట్టడాలు, బెస్ట్ ఫ్రెండ్స్ వైపు పరిగెట్టడాలు, బంధువుల వైపు పరిగెట్టడాలు, అధికారుల వైపు పరిగెట్టడాలు, పవర్లో ఉన్నటువంటి
వ్యక్తుల వైపు పరుగులు పెట్టడాలు అది జరగలేదు. కానీ వాళ్ళు కేవలం దేవుని వైపు చూసి దేవుని వలన ఘనమైనటువంటి కార్యాలు సాధించిన వ్యక్తులుగా కనపడుతూ ఉన్నారు. వారొక సంగతి గమనించండి, మీకు ఏదైనా జీవితంలో అవసరత ఏర్పడినప్పుడు మొట్టమొదటిసారిగా మన మైండ్లోకి ఎవరు రావాలంటే దేవుడే రావాలి. మనకున్న సమస్యల్లో ప్రార్థన చేయగానే చాలా తొందరగా సమాధానాన్ని మనం కోరుకుంటాం. నేను అనేకసార్లు తెలియజేసింది ఏంటంటే, దేవుడు చేసే ఏ పనైనా సరే కరెక్ట్ టైంకి చేసేస్తాడు, సమయానికి జరుగుతుంది. ఆయన ఆలస్యంగాను చేయడు, లేదంటే సమయానికి ముందుగాను కూడా ఆయన చేసే ప్రసక్తి లేదు. ఆయన కరెక్ట్ టైంకి, రైట్ టైంలో, సరి అయిన సమయంలో, కాలము సంపూర్ణమైనప్పుడు తన పనిని మన లైఫ్లో చేసేస్తాడు. దాన్ని అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదండి. ఈవెన్ మనం కూడా అనేక సందర్భాల్లో మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఫలానా విషయం నా లైఫ్లో జరగాలని నేను కోరుకుంటున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దయతో నా కోసం కూడా ప్రార్థన చేయండి అని చెప్పడానికి మనం ధైర్యం చేయం. ఎందుకంటే మనం అనుకున్న విషయాలు పక్కోళ్ళతో షేర్ చేసుకుంటే, పంచుకుంటే పనులు జరగవని. ఎందుకన్నా మంచిది మనం ఎవరికి చెప్పకూడదు. ఎవరి మనుషుల్లో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో తెలియదు, ఎవరు దృష్టిలో తెలియదు, ఎవరు ఆటంకపరుస్తారో తెలియదు అని మనం ఏం చేస్తామంటే మనకు మనమే టెన్షన్ పడుకుంటా మన జీవితంలో ఆ టెన్షన్ మనమే భరించడం జరుగుతుంది. మనం నేర్చుకోవాల్సింది, దేవుడు మనకి నేర్పించే విషయం ఏంటంటే, మనుషులను రాజులను నమ్ముకుంటాం కాదు, కానీ ఎప్పుడు మనకు మేలు కలుగుతుంది, మనుషులను రాజులను నమ్ముకొనకుండా దేవునిని ఆశ్రయించడం మేలు అనేటటువంటిది మన జీవితాల్లో మొట్టమొదటగా అన్ని వేళల ప్రతి సమయంలోనూ కూడా నేర్చుకోవలసినటువంటి వారంగా ఉన్నామనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. నేను ప్రాక్టికల్గా ఆలోచించండి ఒకసారి. హిజ్కియా లైఫ్లో చాలా పెనుసావాలు వచ్చింది. ఒక భయంకరమైనటువంటి వార్త విన్నాడు. యెషయా వచ్చి తెలియజేసిన సంగతి, నీ పని అయిపోయింది అని చెప్పుకొచ్చాడు. నువ్వు చనిపోతావని తెలియజేశాడు. బ్రతికే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చాడు. దేవుని స్వరాన్ని విని దేవుడు చెప్తే వచ్చినటువంటి యెషయా పలికినటువంటి మాట తన బాధ కలగజేసినా సరే తను ఎవరి వైపు చూశాడంటే దేవుని వైపే చూశాడు. మనుషుల వైపు చూడట్ల, పెద్దల వైపు చూడట్లేదు, దేవుని వైపే తిరిగాడు. గోడ వైపు తిరిగి, ప్రభా నీ దృష్టిలో నేను గతంలో ఎంత యథార్థంగా ప్రవర్తించిన, నీకోసం ఏం చేస్తున్నా ఒకసారి గుర్తు తెచ్చుకో, ప్రభా నాకు సహాయం చేయి అని దేవుని యొక్క సన్నిధిలో దేవునికే మొరపెట్టినప్పుడు, యెషయా ప్రవక్త దేవుని స్వరాన్ని వింటాడు, దేవుడే చెప్పుకొచ్చాడు కాబట్టి నీకు డైరెక్ట్గా దేవునితో కనెక్షన్ ఉంటుంది కనుక యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీరు చెప్తే దేవుడు వింటాడండి, ప్లీజ్ అండి నా కోసం వేడుకోండి అని అంటల్లా. తను తెలియజేసింది ఏంటంటే, ప్రభువా అని దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు చాలా తొందరగా స్పందించాడు. ఎంత తొందరగా స్పందించాడంటే, దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు యెషయాకి వెంటనే మళ్ళీ నువ్వు వెళ్ళి నా సేవకుడైనటువంటి హిజ్కియాతో చెప్పు, తిరిగి అతనికి నేను 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నానని ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్, శుభవార్తని తన ప్రార్థన ద్వారా హిజ్కియా పొందుకున్నాడు. కాబట్టి దేవునితోటి మనం సంబంధాన్ని బలపరుచుకుని ప్రతిదానికి దేవుని వైపే తిరిగినప్పుడు, మనుషుల దగ్గరికి వెళ్తాం అనుకుందాం కాసేపు, ప్రతిదానికి నేనేనా, అన్నీ నేనేనా, ప్రతిదానికి నా దగ్గరికి వస్తున్నారు ఏంటి అని చిరాకు పడతారు కదా మనుషులు. వీళ్ళ వల్ల ఖచ్చితంగా అవుతుంది అని మనకంటూ ఒక మైండ్లో కొంతమంది వ్యక్తులు పెట్టేసుకుంటా, వీళ్ళు ఏదో చేసేస్తారని. కానీ ఆ మైండ్ సెట్ అనేది ఎవరి విషయంలో ఏర్పడాలి? 100% దేవుడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అయిపోద్ది. ఆయన ఖచ్చితంగా చేస్తాడు, తన చిత్తాన్ని తప్పక ఆయన నెరవేర్చుకుంటాడు అని ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో ప్రభు వైపు చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడో తప్పనిసరిగా తగిన సమయంలో, ఎప్పుడైతే మనం ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులే ఉంటామో తగిన సమయంలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ హెచ్చిస్తాడు. మీ బిడ్డలకి ఇప్పుడు ఉద్యోగం ఇవ్వాలో, మీ బిడ్డల పెళ్ళిళ్ళు ఇప్పుడు జరగాలో, మీ బిడ్డల చదువులు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళాలో,
మీ బిజినెస్లో ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళాలో, మీ జాబ్లో ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళాలో, మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కార్యాలు ఎప్పుడు జరగాలో, ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయండి? దేవుని యొక్క చేతుల్లో ఉన్నాయి. దేవుడు మన జీవితాల్లో ఒక ప్రణాళిక అనేది కలిగి ఉన్నాడు. ఏది జరగాలో అది ఆయన స్వాధీనంలో ఉన్నది. మనుషులను ఆశ్రయించిన దానికి, దేవుని ఆశ్రయించిన దానికి డిఫరెన్స్ ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో తన మైండ్ సెట్ మారిపోయిందండి. ఎప్పుడైతే వాక్యం మనం ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తామో, మన ఆలోచన విధానం మారిపోతుంది. వాక్యాన్ని చదవడం అనేసి అంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు అంటే ఆటోమేటిక్గానే మన థింకింగ్ మారిపోద్ది. బైబిల్ మన ఆలోచనని మొత్తం మార్చేస్తుంది. బైబిల్ మన సమస్త భయాలు తొలగించేస్తుంది. మన అనుమానాలన్నీ పోతాయండి. మనం ఎప్పుడైతే వాక్యపు లోతుల్లోకి వెళ్ళడం మొదలు పెడతామో, మనుషులు మనకు కనిపించరు. ఇక దేవుడే మన జీవితంలో కనపడతాడు. ప్రభువే మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రభువే మనకు ధైర్యాన్ని కలగజేస్తాడు. కాబట్టి ఈ మాటలు చాలా సీరియస్గా తీసుకోండి మీ జీవితంలో. మనుషులను ఆశ్రయించడం కాదు, రాజులను నమ్ముకుంటాం వాళ్ళని ఆశ్రయించడం కాదు. మనకి గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. మీరు ఎంత ధన్యులో భవిష్యత్తులో మీ వ్యక్తిగత జీవితంలో తెలుసుకోవాలంటే ఈరోజు నుంచి హలో మై ఫ్రెండ్, హలో సార్ అని అంట మానేసి హలో జీసస్ అంట మొదలు పెట్టండి. ఈరోజు నుంచి మీ చరిత్ర మారకపోతే అప్పుడు నన్ను అడగండి. నా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, నేను దేవుడిని పట్టుకున్నాక కూడా నాకు పని అవ్వలేదు, నాకు కాల్ చేసి నన్ను తిట్టండి, పర్లేదు. నేను నమ్మే సంగతి ఏంటంటే, మీరు విశ్వసించి ప్రభుని వెంబడించినప్పుడు ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని విడువడు. ఆయన ఎన్నడూ విడువడు, ఎన్నడూ ఎడబాయడు. అదే ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం అండి. సో కాబట్టి ఎన్నడూ విడువని, ఎన్నడూ ఎడబాయను అన్నటువంటిది దేవుడే తప్ప ఈ లోకంలో ఏ మనిషి కూడా నిన్ను వదిలిపెట్టి ప్రసక్తే లేదు, నువ్వు ఏ పరిస్థితిలో అయినా సరే నేను నీతో ఉంటా, నీకు సహాయం చేస్తా అనే వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడే మనకు తోడుగా ఉంటాడు. ఈ మనుషులు ఎవ్వరూ వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను నేను. ఈరోజు నుంచి ప్రతిదానికి ప్రభు దగ్గరికి పరిగెట్టండి. ప్రభుని గట్టిగా పట్టుకోండి. వాక్యాన్ని ధ్యానం చేయండి. మీ ప్రతి విషయాన్ని స్పష్టముగా, మీరు ఏ విషయాన్ని స్పష్టంగా ఎందుకు అంటున్నానంటే, ప్రభా నా అవమానం పోవాలా, నాకు ఏదో ఒక బిడ్డనే నా కడుపులో పడే అని అంటలే ఆమె. ఏముందంటే స్పెసిఫిక్గా నాకు కొడుకే కావాలని కోరుకుంది. నీ జీవితంలో ఏది జరగాలని మీరు కోరుకుంటున్నారో ఒక పెన్ పేపర్ తీసుకుని స్పష్టముగా రాయండి. పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 రాయండి. ఒకదాని వెంబడి ఒకటే, 1 by 1 దాని గురించే ఆ కార్యాల నిమిత్తం ఉపవాసం ఉండగలిగే ఉపవాసం ఉండండి. ట్యాబ్లెట్స్ వేసుకోవాలండి బాబు నా వల్ల కాదనేవాళ్ళు ఉండద్దు. మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. ప్రార్థన చేయండి, ఖచ్చితంగా జవాబు దేవుడు ఇస్తాడు. మాకు ఒక డైరీ ఒకటి ఉండేది ఇది వరకు, చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అందులో ఎంత అద్భుతం అంటే, ఒక ప్రార్థన విషయాన్ని రాయడం, ఒక కాలం ఇచ్చేవాడు, ఓకే పలానా రోజు నీ ప్రార్థనకి జవాబు వచ్చింది అని డేట్ వేయడం. ఇలా డైరీ మెయింటైన్ చేసుకున్నప్పుడు మన డైరీ దిగానే మనకేమనిపిస్తుంది, ఫలానా రోజున ఫలానా విషయంలో నేను సీరియస్గా ప్రార్థన చేస్తే ఇదిగో సమాధానం వచ్చిన రోజు ఇది అని ఎన్నెన్నో సాక్ష్యాలు ఉంటాయి. ఆ డైరీ చూసుకోగానే ఖచ్చితంగా అమ్మో ఎన్ని కార్యాలు దేవుడు నా లైఫ్లో చేశాడు, ఒక గుర్తుగా, ఒక స్వీట్ మెమరీగా మన లైఫ్లో ఉండిపోతాయి అవి. కాబట్టి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. చక్కగా 1 by 1 పాయింట్ రాయండి. 1, 2, 3, 4, 5 మన ముందున్నటువంటి దేవుని దగ్గర నుంచి ఏది పొందాలనుకుంటున్నామో విశ్వాసంతో మనుషుల వైపు
పెద్దల వైపు చూడడం మానేసి దేవుని వైపు చూడడం మొదలుపెట్టి మీ ప్రయత్నాలను ఆయనతో కొనసాగించండి. తప్పక దేవుడు తగిన సమయమందు మీ జీవితాన్ని మార్చగలడని 100% నేను చెప్పగలుగుతా ఉన్నాను. కాబట్టి డిసప్పాయింట్ అవ్వకండి, డిస్కరేజ్ అవ్వకండి. ఏ విషయంలో కూడా ప్రభు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన మనందరి ప్రార్థనలకు తగిన సమయంలో ఖచ్చితంగా జవాబు ఇచ్చి తీరుతాడు. మీ బిడ్డల జీవితాలు బాగుంటాయి, మీ పరిస్థితులన్నీ దేవుడు చక్కదిద్దుతాడు, మీ చదువులు దేవుడు సహాయం చేస్తాడు. ఈవెన్ హౌస్ కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఆగిపోయినటువంటి కొనసాగుతాయి. బలహీనలను దేవుడు బలపరుస్తాడు, శక్తిని ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. ఎవరిని చేయిచాచి అడిగే పరిస్థితి కలగకుండా మీకు మీరుగా బ్రతికే జీవనోపాధిని ఖచ్చితంగా దేవుడు కలగజేస్తాడు. మీ తలలుగా దేవుడు పైకెత్తుతాడండి. కాబట్టి ఆయననే ఆశ్రయించుదాం మనం. ఆయన చేసేటటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మీరందరూ కూడా మీ బిడ్డల జీవితాలు, మీ వ్యక్తిగత జీవితాల్లో రాబో కాలంలో చూసే కృపను ఆ దేవుడు తప్పక అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మంచి దేవానికి స్తోత్రాలు. నువ్వు నమ్మదగిన దేవుడవు. నేను ఆశ్రయించినటువంటి ఎవరిని కూడా నువ్వు వదిలిపెట్టే దేవుడు కానీ కాదు. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ బిడ్డలందరిని బట్టి, నీ ప్రియ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. యవన బిడ్డలను దీవించండి. వాళ్ళ జీవితంలో నిరాశల నిస్పృహల్లోంచి విడుదల దయచేయండి. వారికి ఆనందాన్ని కలగజేయండి. పెద్దలు ఉన్నారు ప్రభా, వారికి ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డల విషయాల్లో ఉన్న టెన్షన్ తొలగించండి. వారి జీవితాల్లో ప్రభా, మీరు ఆల్రెడీ జగత్తు పునాది వేయబడకడానికంటే ముందే మీరు కలిగిన ప్రణాళికలు గొప్పవి. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబంలోనూ ఆశ్చర్యకార్యాలు జరిగించండి. సమాధానకరమైనటువంటి కార్యాలు జరిగించని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు నిన్ను వెతికినప్పుడు ప్రభా, వారు కనపరుచుకుంటానన్నారు. ప్రార్థన చేస్తూ వస్తే ప్రభా, వారి మొర నేను ఆలకిస్తానటువంటి గొప్ప దేవుడు అయిన నీకు స్తోత్రాలు. ప్రభా, ఈ యొక్క సమయంలో నాయన వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో మేలు కలగజేయండి. బలహీనలను ముట్టి బాగు చేయండి తండ్రి. శోధనలు తొలగించండి తండ్రి. కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు తొలగించండి. సమాధానం కలగజేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశ్చర్య కార్యములతో నీ బిడ్డలు నింపి మహిమాగంత ప్రభావాలు పొందుకుని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఆ ప్రభు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా దీవించును గాక. ఆమేన్.